ముందున్నవన్నాడు. అప్పుడు చెప్పిన 1,00,00,000 పైసలు ఇన్ని వేలు అవుతుంది అది చెప్పాలని మీరంటే సమాజనైనా మనవరా కంచల విత్తలాయ కాపురము రెండాయ నిన్న సచ్చిన కుందేలి నేటి కూరాయ దాని తిని సచ్చినోడు 6 నెల్లాయ. హలో గైస్, ఈ రోజు అయితే మేము హరే రామక్షేత్ర వృద్ధాశ్రమం అయితే వచ్చాము. మైక్ అయితే ఎత్తుకోవాలేదు, చాలా నాయిస్ ఉంటుంది, ఏమనుకోకండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఎందుకు వచ్చామంటే మేము షార్ట్ ఫిల్మ్ అయితే చేస్తున్నాము, అందులో కొంచెం షూట్ అయితే ఇక్కడ పెండింగ్ ఉంది, అందుకైతే వచ్చాము షూట్ చేసుకుందాం అనేసి. ఇక్కడ మాత్రం ఒక అవ్వ అయితే నీకు ఒక కథ వేస్తా అనేది ఒక కథ అయితే స్టార్ట్ చేసింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక కథ వేస్తా, మంచి కథ. అందితే అందదు, తరివినా దొరకదు, పట్టుకుంటే అబ్బదు. ఏంది అందితే అందదు, తరిగితే దొరకదు, పట్టుకుంటే అబ్బదు. సమాజనైనా మనవరా ముదులు ముదులు చప్పగా ఉంటుంది, నడుము పుల్లగా ఉంటుంది, కొన కమ్మగా ఉంటుంది. ఏంటిది? ముదులు చప్పగా ఉంటుంది, నడుము పుల్లగా ఉంటుంది, కొన కమ్మగా ఉంటుంది. ఏంటది? అది ఏంది? ఇది ఎవరైనా సరే చెరుకు అయితే కింద కొంచెం సప్పగా ఉంటుంది. ఎట్టా? చెరుకు కాదే. సరేలే, అది కూడా నేనే చెప్పేదా. పాలు అంటే మనం కాస్తామా, కాస్త పెడతామా, తప్పగానే కదా ఉంటుంది. అది కాస్తామా, దాంతో చేరు చేసి మజ్జిగ కొంచెం గుల్లగా ఉంటాం, దాని మీగడంతా నెయ్యి కాసి కమ్మగా ఉంటుంది, దాన్ని ఇట్లా వేసుకుంటాం. ఇది జబర్దస్తులు వస్తుంది ఈ కథ. ఆలోచన చేసి జబర్దస్తుల కథ ఇది. అసలు ఆ సుమాకే అర్థం కాల. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ పిచ్చెక్కిస్తాను. వీడియో చూస్తున్నా లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఒక లైక్ వేసుకోండి. మీరు ఏదైనా ఒక్క కథ ఏ అన్నా ఆయన కథలో విత్తలాయ కాపురము రెండాయ నిన్న కుందేలి నేటి కూరాయ దాని తిని సచ్చినోడు 6 నెల్లాయ. కానీ ఆ కథ మాత్రం నాకు రాదు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. కానీ చెప్పిన కథ వేసినా కానీ ఇస్తేదాన్ని నా చేత కదా. మా మధ్య తల దంచి 100 ఆవులు దొడ్డోలు చిప్పులుగా చిలికేసి బీరకాయ బీగమేసి కాకరకాయ కావలి పెట్టినాడు. ఈ కథలో మీరు ఇప్పుకోవాలి. అది కూడా నాకు రాదు. ఇప్పుకోవాలి రాదండి. ఇప్పుడు అందరూ టీచర్లే, అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళే, మినిస్టర్ అది ఇది చదివిన ఒక్క చెప్పమను. మినిస్టర్ ఏమొద్దు. 1,00,00,000 1,00,00,000 పైసలు 1,00,00,000 పైసలు ఎన్ని వేలు అది లెక్క చెప్తే చాలు. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,00,000 పైసలు పైసాలే పైసలు 1,00,00,000. ఆ 1,00,00,000 పైసలు ఎన్ని వేలు అవుతుంది అది లెక్క పెట్టి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 1,00,00,000 పైసలు ఎన్ని వేలు అవుతుంది అది. కూర్చొని ఓపిక లెక్కేయాల. పైసలు ఎన్నో కథలు ఎన్నో ఇది ఎన్నో అంతా అది లేచి వచ్చిన. అన్నా మీరు చెప్పండి. సూపర్ మార్కెట్ చూద్దా? తెలియదు. తిరుపతిలో పని చేస్తున్నాను. వీళ్ళేందో ఆ కథ ఈ కథ చెప్పుకొని ఉన్నారు.
నేనేదో చెప్పా మన మాత్రం గమ్మునుండవన్నా. అప్పుడు చెప్పిన 1 కోటి పైసలు ఇన్ని వేలు అవుతుంది అది చెప్పాలా మీరంటే 1 కోటి పైసలు ఎన్ని వేలు అవుతుంది